పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. ఈ చింతగింజల సేకరణ చేస్తూ ఉన్నాం ఇప్పటికి. సో దానికి సంబంధించి చూపిస్తూ ఉన్నాను. సో ఈ చింతగింజలు అంటే ప్రతి సంవత్సరం మనం కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. జనరల్గా వీటికి సంబంధించి ఏదైతే ఉందో మనం ముఖ్యంగా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా దీనికి కట్టుబడి ఉన్నది. ఈ చింతగింజల సేకరణ చేసాం ఈ సంవత్సరం. సుమారుగా ఇప్పటికైతే 2 కేజీలకు పైగా చేసాం. సో మనం అని చెట్లు మొక్కలు మనకి బంధువులు. ఆహార పదార్థాల్లో కానీ, ఆక్సిజన్లో కానీ, జీవన విధానంలో కానీ మనుషులకే కాదు సకల జీవరాశికి కూడా మొక్కలు, చెట్లు ఇవి మన బంధువులు. వాటి ఫీడ్ ఏదైతే ఉన్నదో విత్తనాలు, వాటి మూలాలైనటువంటి విత్తనాలు కూడా మనకి బంధువులే. సో అందుకోసమే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం. మొక్కలు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. సో ఇది పరిస్థితి మిత్రులారా, పెద్దలారా. సో అందుకోసం నేనేమంటున్నానంటే సో విత్తనాలను కూడా ఇది చేయండి అనేది చెప్తా ఉన్నాం. నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీ దృష్టికి తీసుకొస్తాను. పుట్టినరోజులకి మన న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ పేరుతోనే యాక్టివిటీస్ గతంలో చేసాం, ప్రస్తుతం చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఓ సందర్భంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయండి అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కాలేజ్ పిల్లలకి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. బిలో 18 ఏజ్ గ్రూప్కి సంబంధించి ఏం చెప్పాలి దాని మీద చాలా కాలం తర్జన పడుతూ వచ్చాం. సరే, ప్రపంచంలో సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఉంటుండొచ్చు, కానీ మన దాకా అవి రావాలి కదా. మన ఎక్స్పీరియన్స్ మనం ట్రావెల్ చేసుకుంటా వెళ్ళే క్రమంలో పిల్లలకి మొక్కలు నాటమని చెప్పుకుంటూ వచ్చాం. మొక్కలు నాటమని చెప్పే క్రమంలో ఒక్క మొక్క నాటిన చోట నేను నాటిన కూడా ఒక మొక్క నాటితే ఒక ప్రాంతంలో ఎండిపోయిన సందర్భం ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఒక్క మొక్క నాటి వెళ్ళిపోతే మొక్కలు ఎండిపోతున్న క్రమం ఉన్నది. దీని మీద కూడా అంటే 100 మంది 1000 మందితో చర్చించలేము ఈ అంశం. అందుబాటులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో చర్చించుతాం. వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లా, లేకపోతే ఏమంటారు మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం యజ్ఞంలాగా వాళ్ళతో చర్చించుతాం. కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా చర్చించుతాం. వృక్షశాస్త్రం అంటారు కదా, ఏమంటారు బాటనీ లెక్చరర్స్తో, ఇట్లా వీళ్ళతో కొంతమందితో చర్చించిన క్రమంలో కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఆ విధంగా ఒక మొక్క కాకుండా 4-5 మొక్కలు నాటమని అంటున్నాం. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ గతంలో కనీసం 5 మొక్కలు నాటం ఉంటుంది. ఇప్పుడు కూడా అది చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. అందులో 5 కంటే అబోవ్ నాటమంటున్నాం మీ వెసులుబాటుని బట్టి. సో ఈ క్రమంలో నేను ఒక హై స్కూల్లో మీటింగ్ చెప్తా ఉన్నాను. పిల్లలకి ఏం చెప్తాం, జనరల్గా ఒక మీటింగ్ చెప్తా ఉన్నాను. మందే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమంటారు, 10వ తరగతి పరీక్షలు ఎగ్జామ్స్కి సంబంధించి పిల్లలకి, మిగతా పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పేసి ఒక చాలా ఎక్స్పర్ట్ అతను, చాలా హైదరాబాద్లో ఉంటారు అతను. బాగా ట్రైనింగ్ క్లాసులు అందరికీ చెప్తుంటాడు. పోలీసులు చెప్తుంటారు, లేకపోతే రెవెన్యూ వాళ్ళ క్లాసులు చెప్తుంటాడు, ఇంకా అనేక ప్రభుత్వ విభాగాలకు కూడా క్లాసులు చెప్తుంటాడు. నా రిక్వెస్ట్ మేరకు తను వచ్చాడు. సో తను వచ్చిన క్రమంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది నేను కాబట్టి నేను మీటింగ్ చెప్పాల్సిన అవసరం వచ్చేసింది. సో మెయిన్ స్పీకర్ ఉన్నప్పుడు నేను మీటింగ్లు దంచకూడదు కదా. నేను పౌరాశ్రమంలో లెక్చరర్ అను, టీచర్ నన్ను, మీటింగ్లు బాగా చెప్తాను, రాజకీయాల నుంచి వచ్చాను, స్టూడెంట్ యూత్ లీడర్గా వచ్చానని. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ క్రమంలో నేను పిల్లలకి సంబంధించి 18 సంవత్సరాల వాళ్ళకి దాటిన వాళ్ళకి నేను బ్లడ్ డొనేషన్ చేయమని చెప్తాను. నాన్న, మై డియర్ చిల్డ్రన్, ప్రియమైన భావి భారత పౌరులారా, మీరు కూడా మొక్కలు నాటండి అన్నాను. 9th క్లాస్ ఆడు ఒక కర్రాడు లేచి, సార్ మీరు బాగానే చెప్తున్నారు, మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మొక్కలు కొంటారు, నాటేస్తారు, మా దగ్గర డబ్బులు ఉండవు సార్ అన్నాడు. ఈ క్రమంలో నేను అప్పటికప్పుడు రెడీమేడ్గా వాళ్ళకి సంతృప్తిపరిచే సమాధానం అవ్వచ్చు, కాకపోవచ్చు. కిట్టి బాక్స్ అంటారు కదా, కిట్టి బాక్స్, సోప్ ఏమంటారు, డబ్బా ఉంటుంది కదా, గురువు లాంటిది ఒకటి పెట్టుకోండి అని నేను వాళ్ళకి అప్పుడు సలహా ఇచ్చాను. పెద్దలారా, మిత్రులారా, పిల్లలు నన్ను ఆ రోజు ప్రశ్నించినప్పుడు నేను పిలిచినట్టు గెస్ట్ స్పీకర్, మెయిన్ స్పీకర్ కాబట్టి నేను పెద్ద సిద్ధాంతాలు చెప్పడానికి ఆస్కారం లేదు. మీటింగ్ నేనే కండక్ట్ చేశాను కాబట్టి పిల్లలతోని వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ ఫోబియా లేకుండా అనేది దాని సారాంశం. సో నేను 5 నిమిషాల్లోపే కంప్లీట్ చేద్దాం అనుకున్నా, అదే కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం, కానీ అది 10 నిమిషాల దాకా జరిగింది. దాని సారాంశం ఇది. సో ఇట్లాంటి గురువులు కొనుక్కొని మీరు అందులో డబ్బులు దాచుకొని మీ పుట్టినరోజు నాడు పగలగొట్టి వాటి మొక్కలు నాటండి అని నేను చెప్పి వచ్చాను. కానీ నాకు అంత సంతృప్తినివ్వల. పిల్లలు దొరకగానే వాళ్ళకి నచ్చినటువంటి చిప్స్, కుర్కురేలు, లేకపోతే లేస్లు,
చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కొచ్చుకుంటారు. సో, ఇదంతా ఒక భాగం అయినప్పుడు దాని మీద నా ముఖ్యమైన మిత్రులతోని డిస్కస్ చేసిన తర్వాత ఒక సారాంశం వచ్చినాది. ఇది కూడా అవసరమే. వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి సంబంధించి సేవింగ్ మెథడ్ పొదుపు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు చేయడం గాకుండా, వచ్చినయన్ని చిరుతిండ్లు, స్నాక్స్ కొనుక్కోవడానికే గాకుండా, దీన్ని పాటించమని మనం చెప్పాము. దాంతోని పాటు పిల్లలకి సంబంధించి ఏం చేయాలనే దాని మీద కొన్ని నెలలు డిస్కషన్ జరిగిన తర్వాత, ఒకటైతే లేవనెత్తగలిగాను. నేను కొంత జర్నల్స్‌లో చదివింది, వాళ్ళ ఎక్స్‌పర్ట్స్ ఇవన్నీ కలిపి సో, పెద్ద డబ్బుల ఎజెండా కాకుండా పిల్లలకి సంబంధించి పిల్లలకి డబ్బులున్నా కూడా ఖర్చు చేస్తూ ఉంటారు కదా! విత్తనాలు సేకరించండి అనే దాని మీద మనం తర్వాత మీటింగ్స్ నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. విత్తనాలు సేకరించి వాటిని మీ పుట్టినరోజు నాడు జల్లమని ప్రయత్నం చెప్పాము. మీ స్కూల్ గ్రౌండ్ కావచ్చు, రోడ్డుకి ఇరువైపులా వివిధ ప్రదేశాలు చెప్పాము వాళ్ళకి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలలో జల్లమని చెప్పాము, ఫారెస్ట్ పెంచడానికి సంబంధించి. సో, అది ఈ క్రమంలోనే పిల్లలకి చెప్తూ, సిద్ధాంతాలు చెప్తూ ఆచరించిన వాళ్ళు నేను ఎరుగుదును. సో, మదర్ తెరీసా అన్నట్టుగా 1000 మాటల కంటే ఒక కార్యాచరణ మిన్న అంటారు కదా! సో, అమ్మ మదర్ తెరీసా స్ఫూర్తిగా అదేవిధంగా అనేక మంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం చేసినటువంటి యజ్ఞంలో చాలామంది ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళందరినీ ఈ సందర్భంగా స్మరణ చేసుకుంటూ, సో, విత్తనాలకు సంబంధించి నేను ప్రారంభించిన యజ్ఞం ఇది. నేను సంస్థను ప్రారంభించి సుమారుగా దశాబ్దన్నర కాలంగా వస్తుంది. 14 సంవత్సరాలు దాటుతున్నట్టుగా ఉంది. ఈ 14 సంవత్సరాల్లో సుమారుగా 12-13 సంవత్సరాలు కరోనా టైంలో కూడా మొక్కలు తీసుకొచ్చి అక్కడ పెడితే దూరం కూర్చుంటే ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు. కరోనా టైంలో కూడా, ఈ సంవత్సరం కూడా 2025లో కూడా యజ్ఞం ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు లెక్క. కొన్ని విత్తనాలు కూడా చల్లేసాను. సో, నాకు ఓటా భర్తీ అయింది. సో, 100కి 33% అటవీ ప్రాంతం ఉండాలనేది మనం ప్రధానంగా చెప్పదలుచుకుందాం. వానలు వాపసు రావాలన్నా, కోతులు అడవికి పోవాలన్నా మొక్కలు నాటండి. అది ప్రతి ఒక్కరూ కనీసం మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, జయంతులు, వర్ధంతులు, ముఖ్యంగా వర్షాకాలం సీజన్ అంతా మొక్కలు నాటే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకి ఇదే కానీ. సో, 33% అది రీచ్ కావట్లే. పట్టణాల్లో మరి అసలు ఒక మొక్క కూడా లేవట్లేదు. ఏసీలు పెడతా ఉన్నారు. ఒక మామిడి చెట్టు లేకపోతే ఒక వేప చెట్టు 10 ఏసీలతో సమానం అని అంటున్నాం. సో, ఇంటికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను ఒక అడ్వైస్ చెప్తా ఉన్నాను, సలహా. ఎన్‌జీఓగా, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనుకోండి, స్వచ్ఛంద సంస్థ అనుకోండి. మీరు ఇచ్చే 70 గజాల్లో బాత్రూము, లెట్రిను, 2 గదులు ఇల్లు. అరే మొక్కలే నాటుకోవాలిరా భయ్! 200 గజాలు ఇవ్వండి. కనీసం 150 గజాలు వేయండి. వాడు ఒక పూల మొక్కన్నా నాటుకుంటాడు. ప్రభుత్వం ఇచ్చే స్థలాలకు సంబంధించి ఆ వైపుగా ఆలోచన చేయండి. ముఖ్యంగా 150 గజాలు, 200 గజాలు అని ఇవ్వగలిగితే కొంచెం మొక్కలు పెంచుకుంటే ప్రకృతి, పర్యావరణాన్ని ప్రజలే వెల్ఫేరే కదా మీరు కోరుకునేది. ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది కదా. 4 పూల మొక్కలు, 4 పళ్ళ మొక్కలు, 4 ఆయుర్వేదిక మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, విదేశీ మొక్కలు, కూరగాయల మొక్కలు, కూరగాయల చెట్లు, విత్తనాలు ఇవి పెట్టుకుంటారు వాళ్ళు. సో, అందుకోసం పెరడు అనేది లేకుండా పోయింది. ఉంటే ఇల్లు అంటూ ఉంటే దాని మీద అగ్గిపెట్టేలాగా స్టేర్ మీద స్టేర్ కట్టేస్తా ఉన్నారు ఉన్నంత మట్టుకి. సో, మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ పంచాయతీలు కూడా కొన్ని ఇల్లు కట్టినప్పుడు లేకపోతే ఒక డాబా అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఇంకుడు గుంట ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, ఇంత ఈ మెజర్మెంట్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు కదా. కొన్ని మొక్కలు కూడా నాటాలనేది ఎజెండాగా రావాలి. కనీసం పూల మొక్కలైనా నాటే, తీగ మొక్కలైనా నాటే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే పర్యావరణాన్ని పరిరక్షణ మనం చేయలేం. సో, ఒకవైపు ఆ న్యాచురల్ సైన్స్కి మేము ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం. న్యాచురల్ సైన్స్ అంటే మాకు ఎప్పుడు ఇష్టమే. అదే ఈ న్యాచురల్ సైన్స్. నిప్పు కనుక్కోవడానికి ముందు, కూరలు వండుకోవడానికి ముందు, వ్యవసాయానికి ముందు ఈ న్యాచురల్ సైన్స్, ఈ చెట్లు, చేమలు ఇవన్నీ మనిషి ఆహార జీవనాధారంగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు, ఫలాలు తినండి. షుగర్ పేషెంట్లు అయినా షుగర్ లెస్ ఉన్నటువంటి తినండి. ఆరోగ్యం తొందరగా రికవర్ అవుతుంది. అంటే మనిషి జీనంలోనే, జీన్స్లోనే పండ్లు, ఫలాలు, చెట్లు మిళితమై ఉన్నాయి. ఆకులు, అలాలు, పండ్లు, ఫలాలు, కందగడ్డలు, చామగడ్డలు, గనుసుగడ్డలు ఇవి తింటూ బతికేశాడు. సో, అవి తిన్నప్పుడు మన ఎనర్జీ వస్తుంది. పండ్లు, ఫలాలు తిన్నప్పుడు ఖచ్చితంగా ఎనర్జీ వస్తుంది. ఆ వైపుగా మనం ముందుకెళ్దాం. ఈ వచ్చినటువంటి బిజినెస్ సైన్స్ మీదనే మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఆ బిజినెస్ సైన్స్ రకరకాల కుక్కమూతి పిందెలు లాంటి ఇన్నోవేషన్స్ కొత్తగా కనుక్కొని మానవాళికి ప్రమాదాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, న్యాచురల్ సైన్స్కి మా జీవితకాలం, మా భవిష్యత్ తరాలకు కూడా ఇదే చెప్తాం. న్యాచురల్ సైన్స్కి మేము ఎప్పుడు గౌరవిస్తాం. సో, అందుకోసమే సో, మొక్కలు నాటడం వల్ల, పర్యావరణాన్ని పరిరక్షించడం వల్ల సకాలంలో వర్షాలు వస్తాయి. అతివృష్టి, అనావృష్టికి అంటే విపరీతమైన వర్షాలు ఉండవు. మొక్కలు, చెట్లు సరిపడా ఉన్నప్పుడు 100కి 33% ఫారెస్ట్ ల్యాండ్, చెట్లు, చేపలు, ప్రకృతి, పర్యావరణం ఉన్నప్పుడు మంచిగా. సో, అతిగా
అనావృష్టి కూడా ఉండదు. అసలు వర్షాలే లేనటువంటి పరిస్థితి కరువు వస్తది. సో, ఈ 2 కూడా అతివృష్టి, అనావృష్టి 2 కూడా ప్రజలను అశాంతికి గురి చేస్తాయి. క్రైమ్ రేషియో వైపు చేస్తాయి. పేదరికం వైపు నెట్టివేస్తాయి. అనేక ఇతిబాధలకు గురి చేస్తాయి. ఆ విధంగా ఉన్న ఛాలెంజెస్‌కి సంబంధించి సమస్యలొస్తాయి కాబట్టి, మనం ప్రకృతిని, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, సో, మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. చెట్లు, మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఈ జంతువులు ఎవడో గోవు నుంచి ఆక్సిజన్ వస్తుందంటారు. ఇంకొకళ్ళెవరో గోమూత్రం నుంచి బంగారం తయారు చేస్తున్నారని వీడియో చెప్తుంటారు. చరిత్రని, ప్రపంచాన్ని, శాస్త్రీయతని ఛాలెంజ్ చేసేటువంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు, శక్తులు మనం చూస్తా ఉన్నాం. మనిషి శాస్త్రీయ దృక్పథంతోనే ఇక్కడి దాకా వచ్చాడు. నిప్పు కనుక్కున్నాడు, దాని తర్వాత వ్యవసాయం కనుక్కున్నాడు, దాని తర్వాత స్థిర జమావాసం ఏర్పరచుకున్నాడు, దాని తర్వాత పనిముట్లు కనుక్కున్నాడు, దాని తర్వాత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశాడు, దాని తర్వాత భూములలో లేకపోతే ఇట్లలో స్టోరేజ్ చేసుకుంటాడు, బ్యాంక్ బ్యాలెన్స్ల దాకా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కరువు వచ్చిన ఎఫ్సిఐ మన ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కరువు వచ్చిన ఈ దేశానికి సరిపడా ధాన్యరాశులు స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఆ స్థాయికి మనం వెళ్ళగలిగాం. సో, ఇవన్నీ కంటిన్యూగా కావాలంటే దుర్భిక్షాలు లేకుండా, కరువులు లేకుండా, పేదరికాలు లేకుండా నిర్విరామం కొనసాగాలంటే మనం న్యాచురల్ సైన్స్ని గౌరవించాలి, దాన్ని కొనసాగించాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమం ఏదైతుందో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సో, నేను విద్యార్థులకు చెప్పినటువంటి మాట ఇదే. మొక్కలు మీ పుట్టినరోజు నాడు విత్తనాలు మీరు ఏదైతే తిన్న మామిడి టెంకులు కానీ, తిన్న రేగి పండ్లు కానీ, మీరు తిన్నటువంటి చింతకాయలు కానీ, మీరు తిన్నటువంటి దోసకాయ గింజలు కానీ, టమాటా గింజలు కానీ ఇట్లా కొన్ని తీసి ఎండబెట్టండి. అవి మీకు వీలున్నప్పుడు జల్లండి. అవి పుట్టినరోజు పేరుతోని, లేకపోతే పుట్టినరోజు ఉంటే ఆ పుట్టినరోజుకైనా జల్లండి అని చెప్పేసి మనం చెప్పాం. సో, ఆ విధంగా సో, దానికి సంబంధించి మనం చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో, పెద్దలారా, మిత్రులారా, వాటికి సంబంధించింది అది. దాంతో పాటుగా వీటికి సంబంధించి సో, ఇవైతే మనం ఇప్పటికే స్టార్ట్ చేసాం. ప్రతి సంవత్సరం న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పేరుతో చేసేటువంటి యజ్ఞం భవిష్యత్తులో కూడా ఇది దేవుని ఆశీర్వాదంతో, సంకల్పంతో, మా అమ్మ దీవెనలతో కొనసాగుతుందని నమ్ముతాను నేను. సో, తన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని. సో, దేవుని ఆశీస్సులు నేను కళ్ళంటే నీళ్ళు పెడితే బాధపడే మిత్రులు, వాళ్ళ యొక్క దీవెనలు, చాలామంది పెద్దల దీవెనలు ఈ సంకల్పంలో, ఆశయ సాధనలో, ఈ యజ్ఞంలో భాగస్వాములు చేస్తున్నాను, ముందు నడిపిస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా హరిత వందనాలు తెలియజేస్తూ, పాదాభివందనాలు తెలియజేస్తూ, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో నేను పనిచేసే వేదికలు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఆ విధంగా ముందుకు పోతాను తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.